జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి నాయకుడిగా నితీష్ కుమార్ పరిపాలన చరిత్రలో నిలబడిపోతుంది. 2005లో ఆయన అధికారంలోకి వచ్చే నాటికి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి బీహార్ను అభివృద్ధి పదంలోకి నడిపించేటువంటి తీరుకుగాను ఆయనను సుశాసన్ బాబు అని చెప్పేసి పిలుస్తారన్నమాట. అంటే మంచి పాలనాధికారి అని చెప్పేసి అర్థం. 2005 కంటే ముందు బీహార్లో జంగిల్ రాజ్ పాలన అయితే ఉన్నింది. సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో కాస్త అటు ఇటుగా బీహార్లో అటువంటి పరిస్థితులే ఉంటా ఉన్నాయి. బీహార్లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఒక అతిపెద్ద మాఫియా డాన్లు అయితే ఉంటా ఉన్నారు. అప్పట్లో ఈ బీహార్లో ప్రతి 10 లక్షల మంది ప్రజలకు ఒక అతిపెద్ద మాఫియా డాన్ అయితే ఉంటా ఉన్నాడంట. ఇక వీళ్ళంతా కూడా జనాల మీద పడి ఏ లప్పేక తింటా ఉన్నారు. రాబందుల్లాగా దొరికిన అమ్మాయిలపైన అఘాయిత్యాలు అయితే చేస్తా ఉన్నారు. అడ్డులే అదుపులే, దోచుకోవడమే అంతే. ఏది అది డబ్బా లేకపోతే మన ఆస్తుల భూముల లేకపోతే నా నోటితో నేను చెప్పలేను, అంత దారుణంగా ఉన్నింది. అప్పట్లో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పరిపాలనే సాగుతూ ఉన్నది. నాకు తెలిసి మన భారతదేశ రాజకీయాలలో అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగం తర్వాత అంతటి నికృష్టపు దరిద్రపు రాజకీయ నేత ఎవరైనా ఉండారంటే ఖచ్చితంగా ఈ లాలూ ప్రసాద్ యాదవే. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ రాక్షసత్వం గురించి బహుశా ఇప్పుడు ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. ఇప్పుడు మన తెలుగు సినీ నటుడు ఒక ఆయన ఉంటాడు కదా, రవితేజ అనే ఆయన నటించినటువంటి విక్రమార్కుడు అనే సినిమాలో చూపించినట్టే అప్పట్లో బీహార్లో పరిస్థితులన్నీ కూడా అంత ఘోరంగా ఉన్నాయి. అసలు ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉండేటటువంటి ఘటనలు చెప్పాలంటే లెక్కలేనని జరిగినాయి. అలాంటి సమయంలోనే మన భారతీయ జనతా పార్టీ అలాగే నితీష్ కుమార్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి విజయం అయితే సాధించారు. ఇక అప్పటి నుంచి అంటే 2005 నుంచి బీహార్ సీఎంగా నితీష్ కుమారే కొనసాగుతూ వచ్చారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత నేరస్తులపైన కఠిన చర్యలు అయితే తీసుకున్నారు. మన యోగి ఆదిత్యనాథ్ గారి లాగా కాకపోయినా ఏదో ఆయన శక్తి కొద్దీ ఉన్నంతలో నేరస్తులపైన అయితే చర్యలు అయితే తీసుకున్నాడు. అంటే గుడ్డి కంటే మెల్లమేలన్నట్టుగా దాదాపుగా 50,000 మంది రౌడీ షీటర్లను జైలులో వేపించాడనమాట. అలాగే త్వరితగతిన విచారణలు జరిపించి వేలాది మంది నేరస్తులకు శిక్షలు పడే విధంగా చేసినాడు. దీనివల్ల సామాన్య ప్రజల్లో ప్రభుత్వం పైన నమ్మకం అయితే పెరిగింది. నితీష్ కుమార్ పాలనలో మహిళల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రశంసలు అయితే పొందినాయి. హై స్కూల్ విద్యార్థినులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేయడం వల్ల ఆడపిల్లల డ్రాప్అవుట్ రేటు గణనీయంగా తగ్గిపోయింది. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించినటువంటి మొదటి రాష్ట్రంగా బీహార్ని అయితే నిలబెట్టారు. ఇక మహిళల విన్నపం మేరకు 2016లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యపానాన్ని అయితే నిషేధించారు. ఇది సామాజికంగా చెప్పాలంటే పెద్ద చర్చకే దారితీసింది. అలాగే గ్రామాల నుంచి పట్టణాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచారు. రాష్ట్రంలోని మారుమూలల ప్రాంతాల నుంచి రాజధాని పాట్నాకు 5-6 గంటల్లో చేరుకునే విధంగా ఈ రోడ్ల నెట్వర్క్ను అయితే నిర్మించారన్నమాట. ఇక బీహార్లో ఈ కరెంటు కొరతలను అధిగమించి ప్రతి గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించడంలో విజయం సాధించారు. అలాగే అణగారినటువంటి వర్గాల కోసం మహాదళిత వర్గాన్ని సృష్టించి వాళ్లకు ప్రత్యేక సంక్షేమ పథకాలను అందించారు. అలాగే వెనుకబడినటువంటి తరగతులకు అంటే ఈ ఓబీసీలు అలాగే ఈబీసీలు ఉంటారు కదా, వీళ్లకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత అయితే కల్పించారు. ఇవన్నీ కూడా నితీష్ కుమార్ సాధించినటువంటి విజయాలు. అయితే నితీష్ కుమార్ అపజయాలు అలాగే సాధించలేని టార్గెట్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే పారిశ్రామిక అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పటికి కూడా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. క్షేత్రస్థాయిలో బ్యూరోక్రసీ అంటే అధికార యంత్రాంగం వల్ల సామాన్యులకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఇప్పటికి కూడా. అలాగే తరచుగా ఈయన పొత్తులు మార్చడం వల్ల రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి తగ్గుతుందనే విమర్శ కూడా ఉండాలి. అందుకు కారణాలు కూడా లేకపోలా. ఇప్పటికి కూడా ఈ బీహార్లో జంగిల్ రాజ్ లేకపోయినప్పటికీ గూండారాజ్ వ్యవస్థ అయితే నడుస్తుంది. ఫలితంగా ఏంటంటే బీహార్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రావడం లే. ఇందుకు కారణం ఖచ్చితంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబమే. అంతేకాకుండా ఈ నితీష్ కుమార్ కు చెప్పాలంటే వయసు అయిపోయింది. దానికి తోడు అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుతం ఈ నితీష్ కుమార్ లో లేకుండా పోయిందనమాట. దీంతో నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నాడంట. ఎందుకంటే బీహార్ లాంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం బీహార్ రాష్ట్రానికి ఎంతో
ఎంతో అవసరం అన్నమాట. పైగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని ఎదిరించాలంటే దమ్ముండాల. అందుకే నితీష్ కుమార్ ఎంతో బాధ్యతాయుతంగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు అయితే వెళ్ళిపోతారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతా, గత 20 సంవత్సరాలుగా నన్ను పదే పదే ముఖ్యమంత్రిని చేసినటువంటి బీహార్ ప్రజలకు అందరికి కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేశాడు. ఇక రాష్ట్ర రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలుకుతున్నానని, ఇకపైన కేంద్ర రాజకీయాలలో బిజీగా ఉంటారని చెప్పేసి ఆయన అయితే తెలియజేశాడు. ఇకపైన కూడా ఇప్పటిలాగానే నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయిలో మద్దతునిస్తానని, తాను చనిపోయే వరకు ఎన్డీఏ కూటమిలోనే ఉంటానని చెప్పేసి ఈ నితీష్ కుమారు కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం అనమాట. అంటే ఇక బీహార్లో మొట్టమొదటిసారి బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు అనమాట. అది విషయం అయితే మిత్రులారా, చూశారు కదా, బీహార్ రాజకీయాల్లో చెప్పాలంటే ఇదొక పెనుమార్పు. గత 2 దశాబ్దాలుగా రాష్ట్ర గమనాన్ని శాసించేటువంటి నితీష్ కుమారు ఇప్పుడు తన వారసుడిగా బీజేపీ నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ కేంద్ర రాజకీయాల వైపు అడుగులు వేయడం సంచలనమే. మరి ఈ సుశాసన్ బాబు లేనటువంటి బీహార్లో బీజేపీ పాలన ఎలా ఉండబోతోంది? యోగి ఆదిత్యనాథ్ గారి తరహా కఠిన నిర్ణయాలతో బీహార్ను గూండారాజు నుంచి విముక్తం చేస్తారా అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలా. బీహార్ భవిష్యత్తును మార్చేటటువంటి ఈ రాజకీయ పరిణామాలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.